రాష్ట్రంలో శాంతి భద్రతలన్నిటివి పూర్తిగా గాడి తప్పినటువంటి పరిస్థితి. ఏ రకంగా అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసింగ్ శాఖ అట్టడుగు స్థాయి 36వ స్థానానికి పడిపోవడం చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వ్యవస్థలన్నింటినీ కూడా తన వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీల మీద ఎక్కడ లేనటువంటి కేసులను, అక్రమ కేసులను బనాయిస్తూ అక్రమ అరెస్టులను చేస్తూ ఒక కేసు మీద జైలుకు పంపితే మళ్ళీ బెయిల్ వచ్చే లోపల అనేక రకాలైనటువంటి కేసులను బనాయించడం, కేవలం మాజీ ఎమ్మెల్యేలను ఎంపీలనే కాకుండా ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా కక్ష సాధింపు తీర్చుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది.